Hi students, let's continue our discussion related to friction. అయితే we'll see some cases a bit confusion ఉంటుంది అలాంటి కైండ్ ఆఫ్ కేసెస్లో. సో ఇట్స్ ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m అండ్ ఇదొక వాల్, స్ట్రింగ్ ఉంది, frictionless surface, right? So if I exert force on this block towards leftward, what will be the tension there? Tension will be F కదా ఈ సిచ్యువేషన్లో. నేను లాగుతుంటా, దీనికి థ్రెడ్ అటాచ్ అయి ఉంది కాబట్టి ఈ థ్రెడ్ దీన్ని నేను ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే అంత ఫోర్స్ థ్రెడ్ ఎగ్జర్ట్ చేసేసి ఆపేస్తుంది, రైట్? ఎందుకు ఇక్కడ థ్రెడ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది? I think we have discussed why the thread exerts force, because let's say this is a threadలో ఉన్న ఈ పార్ట్ ఉంది కదా, దిస్ ఎండ్. ఇఫ్ యూ ట్రై టు పుల్ దిస్ ఎండ్, పుల్లింగ్ నాట్ పుషింగ్, ఇఫ్ యూ ట్రై టు పుల్ దిస్ ఎండ్, దీని పక్కనున్న పార్ట్ ఉంటుందా, దీని పక్కనున్న పార్ట్కి దీనికి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది కదా. ఐ థింక్ వ్యాసర్ మైట్ హవ్ టోల్డ్ యూ అబౌట్ ద మీన్ డిస్టెన్స్. మీన్ డిస్టెన్స్ అంటే ఏంది? ఒక 2 ఆటమ్స్ ఉన్నాయి, మీన్ డిస్టెన్స్ ఏదైనా A and B atoms. If an atom A moves away from this mean distance, ఈ మీన్ డిస్టెన్స్ నుండి దూరం జరిగితే ఏ మీద అట్రాక్షన్ ఉంటుంది మీన్ డిస్టెన్స్కి తెప్పడం కోసం. అది మీన్ డిస్టెన్స్ నుండి ఇది లోపలికి జరిగితే అప్పుడు రిపల్షన్ ఉంటుంది. ఓకే, ఎందుకు? మీన్ డిస్టెన్స్ని సెట్ చేయడం కోసం. సో ఇన్ దిస్ కేస్ ఈ థ్రెడ్లో ఉన్న ఈ పార్ట్ని వీఆర్ సపరేటింగ్, రైట్? ఐ మీన్ వీఆర్ ట్రయింగ్ టు సపరేట్. దీన్ని ఇటువైపు పుల్ చేస్తే ఈ పార్ట్ దీన్ని ఇటువైపు పుల్ చేస్తాను అనమాట. ఎందుకు? అక్కడనే స్టేబుల్గా ఉంచడానికి అంటే నువ్వు ఇటువైపు, లెట్స్ కన్సిడర్ దిస్ ఏ పార్ట్ బి పార్ట్ అనుకుందాం. ఏ పార్ట్ మీద నువ్వు ఇటువైపు ఎఫ్ ఎగ్జర్ట్ చేసినావు, బి పార్ట్ ఈ ఏ పార్ట్ని రెస్ట్లో ఉంచాలంటే ఇటువైపు ఎఫ్ ఎగ్జర్ట్ చేయాలి, రైట్? అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా, బిఏ మీద టువర్డ్స్ రైట్ ఎఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే ఏబి మీద టువర్డ్స్ లెఫ్ట్ ఎఫ్ ఎగ్జర్ట్ చేస్తుంది. అంటే పక్కన సి ఉంటుంది కదా, బి పక్కన సి, అంటే ఇప్పుడు బీనికి సికి మళ్ళీ మీన్ డిస్టెన్స్ ఉంది కదా. ఐ మీన్ బీని ఎవరో లెఫ్ట్ వర్డ్ పుల్ చేస్తున్నారు, అప్పుడు మళ్ళీ సి దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సేమ్ మళ్ళీ అంతే, సి బీని ఎఫ్ టువర్డ్స్ రైట్ ఎగ్జర్ట్ చేస్తే బీసీని మళ్ళీ ఎఫ్ ఇట్ ఇలా. సో ఇన్ దిస్ వే మూవ్స్ ఆన్. సో అలా ఇది థ్రెడ్ మధ్యలో టెన్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ అయితే ఇక్కడ టెన్షన్ ఎందుకు జనరేట్ అవుతుంది అంటే ఈ కేసులో, బికాస్ ఈ మాస్ ఉంది కదా, వీఆర్ ట్రయింగ్ టు పుల్ దిస్ మాస్ టువర్డ్స్ లెఫ్ట్. అప్పుడు దీనికి అటాచ్ అయి ఉన్న ఈ పాయింట్ కూడా, బ్లాక్ మీద ఉన్న ఈ పాయింట్, థ్రెడ్ మీద ఈ పాయింట్ సేమ్ కదా. థ్రెడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అంటే థ్రెడ్కి అటాచ్ అయి ఉన్న థ్రెడ్లో ఉన్న బ్లాక్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అంటే థ్రెడ్కి అటాచ్ అయి ఉన్న పాయింట్ కూడా, థ్రెడ్ బ్లాక్ అటాచ్ అయిన పాయింట్ కూడా లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలని ట్రై చేస్తుంది కదా, బికాస్ ఆఫ్ బ్లాక్ మూమెంట్. సో అప్పుడు ఇంటర్నల్గా ఫోర్సెస్ డెవలప్ అయిపోయి టెన్షన్ డెవలప్ అవుతుంది. ఓకే, సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఐ మీన్ ఒకవేళ గ్రౌండ్కి ఫ్రిక్షన్ ఉంటే అప్పుడు ఇఫ్ వీ అప్లై ఫోర్స్ ఎఫ్ టువర్డ్స్ లెఫ్ట్వర్డ్, what is the value of tension, or what is the value of friction and tension? You can say like that.
ఫ్రిక్షన్ ఎటే ఉంటుందిగా ఒకవేళ ఉంటే. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఫ్రిక్షన్, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ టెన్షన్. సో ఓకే, చూస్తేనేమో ఫ్రిక్షన్ ఉంది, టెన్షన్ ఉంది, రెండు ఉన్నాయి. మరి ఎఫ్ బ్యాలెన్స్ అవ్వాలి, ఖచ్చితంగా ఎఫ్ మూవ్ అవ్వదు, బ్యాలెన్స్ అవుతుంది, దట్స్ ఫర్ ష్యూర్. బికాస్ కానీ అది టెన్షన్ వల్ల బ్యాలెన్స్ అవుతుందా, ఫ్రిక్షన్ వల్ల బ్యాలెన్స్ అవుతుందా తెలీదు. నా ఎఫ్ అనేది ఐఎమ్ గివింగ్ యూ అనదర్ కండిషన్ 2. ఎఫ్ ఈజ్ లెస్ దెన్ μmg అనమాట. μmg అంటే మ్యాక్సిమం ఫ్రిక్షన్, ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫోర్స్ దట్ కెన్ బి స్టాప్డ్ బై ఫ్రిక్షన్, మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్. ఓకే, అప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫ్రిక్షన్ అండ్ టెన్షన్? See, actually I have said you something, right? ఏంటిది, వి జూమ్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ది గ్రౌండ్ అండ్ ది బ్లాక్. దీన్ని జూమ్ చేస్తే ఎలా ఉంటాయి? See, every surface is not sharp, not perfectly sharp. Perfectly sharp surface is an ideal case అన్నమాట. అందుకనే ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్లీ షార్ప్, స్మూత్, సారీ, మై మిస్టేక్. ఎవ్రీ సర్ఫేస్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్లీ స్మూత్ సర్ఫేస్. అసలు పర్ఫెక్ట్లీ స్మూత్ సర్ఫేస్ అనే కాన్సెప్టే లేదు. ఐడియల్లీ వీ కెన్ సే సమ్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్ అని తీసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ సపోజ్ ఐస్ మీద ఫ్రిక్షన్ ఉండదు అంటారు, బికాస్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ స్మూత్ అంటారు. యా, కైండ్ ఆఫ్ పర్ఫెక్ట్లీ స్మూత్ ఐస్ అనేది. ఓకే, ఎవ్రీ సర్ఫేస్ మీద ఇలాంటి ఉంటాయన్నమాట, ఇఫ్ ఈ సీ మైక్రోస్కోపికల్. సో ఆ సర్ఫేస్ మీద కూడా ఇది గ్రౌండ్ అండ్ బ్లాక్ మీద కూడా అంతే ఉంటాయి. బ్లాక్ డౌన్వర్డ్ పార్ట్ విచ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్, డౌన్వర్డ్ పార్ట్ అనేది ఎవ్రీ పార్ట్, బట్ డౌన్వర్డ్ పార్ట్ కూడా ఇంతే ఉంటాయి కదా. సో ఏదైనా బ్లాక్ ఒక దగ్గర ఉంది అంటే ఇదన్నమాట. ఓకే, వీడిన్నిటికీ కూడా ఉంటాయి కానీ మిగతా సర్ఫేసెస్కి. టు మేక్ యూ అండర్స్టాండ్ ఐఎమ్ డ్రాయింగ్ ఓన్లీ ఫర్ దీస్ థింగ్స్. సో ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ స్టేస్ లైక్ దిస్, ఫోర్స్ ఎగ్జర్ట్ కావట్లేదు అనుకోండి, లెట్స్ సే ఈ బ్లాక్ ఆఫ్ మాస్ m మీద, ఆర్ లెట్స్ సే యా ఫైన్, అండ్ m ఈజ్ నాట్ మూవింగ్. అండ్ నేను చెప్పిన క్వశ్చన్లో వన్ పాయింట్ ఈజ్ ఎఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాం, ఈ బ్లాక్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్, ఇట్ స్టేడ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఇఫ్ ఇట్ స్టేస్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ మై ఎఫ్ విచ్ ఈస్ లెస్ దెన్ μmg, then what will be the values of tension and friction? So this is my question. Okay, so ఇక్కడ ఇది అక్కడనే ఉంది అంటున్నాడు క్వశ్చన్లో. సో ఇఫ్ ఇట్ స్టేస్ లైక్ దట్, ఈ ఇంటర్లాకింగ్స్ ఉన్నాయి కదా, సో ఈ సర్ఫేస్ గ్రౌండ్, ఈ మాస్క్ ఉన్నది ఇంటర్లాక్ అయిపోయి ఉన్నాయి అన్నమాట ఇవి. సో ఇట్ ఈస్ ఇన్ ఇంటర్లాకింగ్ పొజిషన్. సో ఈ ఇంటర్లాకింగ్ అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ లైక్ మళ్ళీ దీనికి ఇటువైపు థ్రెడ్ ఉంది. ఓకే, సో ఇఫ్ యూ ట్రై టు అప్లై ఫోర్స్ ఆర్ ఇఫ్ యూ ట్రై టు మూవ్ దిస్ బ్లాక్ ఆఫ్ మాస్ m టువర్డ్స్ ఇన్ ఎనీ పర్టికులర్ డైరెక్షన్, ఫస్ట్ దీనికి ఇది ఒక గ్లూ లాగా అటాచ్ అయిపోయి ఉందన్నమాట గ్రౌండ్ అనేది ఈ సర్ఫేస్కి. ఓకే, ఓన్లీ దెన్ ఈ సర్ఫేస్ గ్లూ బ్రేక్ అయిపోయి ఈ సర్ఫేస్ మీద ఉండే ఈ సప్రెషన్ అండ్ డిప్రెషన్స్ ఇవి బ్రేక్ అవుతేనే అప్పుడు మనం ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఎఫర్ట్ ఈ థ్రెడ్ మీద పడుతుంది. ఓకే, యాక్చువల్లీ టెన్షన్ జనరేట్ అవ్వాలంటే థ్రెడ్ మీద పుల్లింగ్ ఎఫర్ట్ పడాలి. ఓకే, బట్ మనం అప్లై చేసే ఫోర్స్ మొత్తము ఫస్ట్ మాత్రం ఫ్రిక్షన్కే పోతుంది, సర్ఫేస్ మీదనే పడుతుంది అన్నమాట ఎఫెక్ట్. ఇట్స్ లైక్ ఎ గ్లూ. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ స్టాండింగ్ లైక్ దిస్, అతని కాళ్ళకి గమ్ ఆర్ గ్లూ ఏదన్నా
నేలకి అతుక్కొని ఉందనుకోండి, ఇఫ్ ఎ పర్సన్ ఈస్ పుల్లింగ్ లైక్ దిస్, నేను అక్కడ ఒక థ్రెడ్ కట్టుకొని ఉన్నా పుల్లింగ్ లైక్ దిస్, అప్పుడు ఫస్ట్ నా గ్రౌండే నా గ్లూ విడిపోయేంత వరకు థ్రెడ్ మీద ఎఫెక్ట్ పడదు. ఆ పర్సన్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ అనేది, పర్సన్ ఎఫర్ట్ అనేది ఈ థ్రెడ్ మీద పడదన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఫ్రిక్షన్ వస్తుంది. ఫ్రిక్షన్ వల్ల కాకపోయి ఇది ఇది లెఫ్ట్ సైడ్ జరగడం మూవ్ అయ్యేటప్పుడు అప్పుడు ఎఫర్ట్ థ్రెడ్ మీద పడుతుంది అనమాట. దెన్ టెన్షన్ స్టార్ట్స్ టు యాక్ట్. ఓకే, సో ఇక్కడ F is less than mu mg, ఓకే, less than or equal to కాదు, F is less than mu mg అంటే నేను అప్లై చేసే ఫోర్స్ మ్యాక్సిమం ఫ్రిక్షన్ కలిగేదానికన్నా తక్కువ. సో నా ఎఫర్ట్ మొత్తం ఫస్ట్ దీని మీద పడుతుంది కాబట్టి, గ్రౌండ్ మీద పడుతుంది కాబట్టి, గ్రౌండ్ ఏం చేస్తుంది, ఈ ఎఫ్ని బ్లాక్ని స్లైడ్ కాకుండా చూసుకుంటుంది. సో అంటే దీని మీద ఇటువైపు ఎంత ఎగ్జర్ట్ చేయాలి ఫ్రిక్షన్, ఎఫ్ అనమాట. టెన్షన్ 0, టెన్షన్ ఎగ్జర్ట్ అవ్వదు. ఓకే, ఎప్పుడు ఎగ్జర్ట్ అవుతుంది అంటే టెన్షన్ ఇఫ్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యూ ఎంజీ. ఇఫ్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యూ ఎంజీ, ఎఫ్ ఒకవేళ మ్యూ ఎంజీ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఫ్రిక్షన్ ఎంతవరకు ఆపగలుగుతుంది, మ్యూ ఎంజీ వరకు ఆపగలుగుతుంది. ఓకే, కానీ ఎఫ్ మ్యూ ఎంజీ కన్నా ఎక్కువ కదా. సో మరి ఎఫ్ మ్యూ ఎంజీ, ఎఫ్ మైనస్ మ్యూ ఎంజీ అనమాట. ఈ మిగిలిన ఎఫర్ట్ అనేది దీని మీద పడుతుంది, థ్రెడ్ మీద. సో అప్పుడు థ్రెడ్ ఇంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేసి బ్లాక్ని రెస్ట్లో ఉంచుతుంది. ఓకే, యా. సో ద మెయిన్ పాయింట్ ఈస్, ఇఫ్ సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది, దెన్ ఓన్లీ టెన్షన్ స్టార్ట్స్ టు యాక్ట్. ఓకే, అండ్ వన్ అదర్ పాయింట్ ఈస్, ఈ బ్లాక్ ఆఫ్ మాస్ మీద ఫోర్స్ నేను ఇటు ఎఫ్ అప్లై చేస్తే, ఇఫ్ ఎఫ్ ఈజ్ లెస్ దెన్ మ్యూ ఎంజీ, ఫ్రిక్షన్ ఉంటే అప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ ఏమవుతుంది, ఎఫ్ అవుతుంది కదా, రైట్. సో అంటే నేను దీన్ని లెఫ్ట్ సైడ్ జరపాలని ట్రై చేసినప్పుడు ఈ గ్రౌండ్ మీద ఉన్న వాటికి ఈ బ్లాక్కున్న బాటమ్ సర్ఫేస్ ఇవి ఉన్నాయి కదా, ఇవి దీనికి గుద్దుకుంటాయి అన్నమాట. అప్పుడు ఇవి వీటి మీద అన్నీ కలిపి లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి. సో వెన్ ఇట్ స్టార్ట్స్ టు హిట్టింగ్ దిస్, అంటే దీని మీద ఫోర్స్ ఎటు, గ్రౌండ్ మీద, లెఫ్ట్ సైడ్. ఓకే, ఫ్రిక్షన్ ఈజ్ ఏ, యూ కెన్ సే రియాక్షన్ అండ్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్. ఫ్రిక్షన్, యూ కెన్ సే లైక్ దట్. ఫ్రిక్షన్ ఈజ్ అన్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్స్. గ్రౌండ్ దీని మీద రైట్ సైడ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే, ఇది దీని మీద లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. టు బీ ప్రిసైజ్, ఇది దీని మీద లెఫ్ట్ సైడ్, గ్రౌండ్ మీద లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కాబట్టి గ్రౌండ్ దీని మీద రైట్ సైడ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, దట్స్ వాట్ హ్యాపెనింగ్ హియర్. ఎందుకు అంటే నేను దీని మీద ఫోర్స్ లెఫ్ట్ సైడ్ అప్లై చేసిన అంటే ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ దిస్ టువర్డ్స్ లెఫ్ట్ వర్డ్. లెఫ్ట్ వర్డ్ వచ్చే క్రమంలో దీనికి హిట్ అవుతుంది అన్నమాట. ఈ సపరేషన్స్ అండ్ డిప్రెషన్స్కి హిట్ అవుతుంది. హిట్ అయినప్పుడు, హిట్టింగ్ అంటే ఏంది, ఇఫ్ ఐ హిట్ దిస్ వాల్, ఐఎమ్ ఎగ్జర్టింగ్ ఫోర్స్ ఇన్ టు ద బోత్ డైరెక్షన్, రైట్. ఇఫ్ దిస్ హిట్స్ టు దిస్, దీని మీద లెఫ్ట్ వర్డ్, ఇది దీని మీద లెఫ్ట్ వర్డ్, ఇది దీని మీద లెఫ్ట్ వర్డ్, ఇది దీని మీద లెఫ్ట్ వర్డ్. నేను దీన్ని హిట్ అవుతున్నా అంటే, నేను దీన్ని ఇలా హిట్ అవుతున్నా అంటే నేను దీని మీద ఇన్ టు ది బోర్డ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నా, ఇది నా మీద అవుట్వర్డ్ ది బోర్డ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, రైట్. అంతే. ఇది దీన్ని హిట్ అవుతుందంటే ఇది దీని మీద, గ్రౌండ్ మీద
లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, గ్రౌండ్ ఇన్ రిటర్న్ దీని మీద రైట్ సైడ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. రైట్ సైడ్ దీన్ని హిట్ అయినప్పుడు రైట్ సైడ్ అలా ఓవరాల్లీ గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ రైట్ సైడ్, దాన్నే ఫ్రిక్షన్ అంటాం. ఓకే, అండ్ ఇది దీని మీద ఓవరాల్లీ లెఫ్ట్ సైడ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. రియాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ ఈక్వల్ కాబట్టి, ఐ మీన్ ఎంత ఫోర్స్తో మనం పుష్ చేస్తే అంతే యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్స్ అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా. ఇది ఎఫ్ అయితే ఇది కూడా ఎఫ్. యాక్చువల్లీ ఇది దీన్ని ఎఫ్తో ఐ మీన్ హిట్ ఉంటుంది కాబట్టి ఇది ఇన్ రిటర్న్ దీని మీద ఎఫ్తో ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది టువర్డ్స్ రైట్. ఓకే, సో మనం ఒక బ్లాక్ మీద ఎఫ్ ఫోర్స్ టువర్డ్స్ లెఫ్ట్ అప్లై చేసినప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ ఎఫ్. ఓకే, ఫ్రిక్షన్ గ్రౌండ్ దీని మీద ఎగ్జర్ట్ చేసే ఫ్రిక్షన్ వాల్యూ ఎఫ్ టువర్డ్స్ రైట్ ఉన్నప్పుడు బ్లాక్ కూడా గ్రౌండ్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది ఎటువైపు, ఆపోజిట్ టు ద ఫ్రిక్షన్ అనమాట, లెఫ్ట్ వర్డ్. అండ్ ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఫ్రిక్షన్, magnitude of force is equal to the friction value. Okay, just a minute. Okay, let's discuss this situation. ఏంటిది అంటే ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ mu, దీని మీద ఫోర్స్ మనం లెఫ్ట్ సైడ్ ఎగ్జర్ట్ చేస్తున్నాం, ఎగ్జాక్ట్లీ నార్మల్. ఓకే, అయితే ఇట్స్ ఎ వాల్. సో మనం ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి సచ్ దట్ దిస్ బ్లాక్ ఆఫ్ మాస్ ఎమ్ రిమైన్స్ ఇన్ రెస్ట్ అనమాట. ఓకే, యాక్చువల్లీ ఏదైనా ఆబ్జెక్ట్ని మనం గోడకి ప్రెస్ చేసి పట్టుకుంటే విల్ ఇట్ స్టేస్ ఇన్ ఈక్విలిబ్రియం ఆర్ విల్ ఇట్ స్టేస్ ఎట్ రెస్ట్? ప్రెస్ చేసి పట్టుకుంటే నాట్ లైక్ దట్. ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఎనీ ఆబ్జెక్ట్, ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ స్టే ఎట్ రెస్ట్? జనరల్లీ ఏదైనా సర్ఫేస్ తీసుకోండి, ఫ్రిక్షన్ లేని సర్ఫేస్, ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్, ఎమ్ ఉంది, మనం దీని మీద ఫోర్స్ ఇటువైపు ఎగ్జర్ట్ చేస్తాం. యాక్చువల్లీ ఏదైనా ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉండాలి అంటే ఏంటి, దాని మీద నెట్ ఫోర్స్ 0 ఉండాలి, రైట్? సో ఇఫ్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ మీద, ఫ్రిక్షన్లెస్ వాల్ మీద ఇఫ్ యూ ట్రై టు పుష్ లైక్ దిస్, if you try to push an object in exactly perpendicular to that wall, అది ఈక్విలిబ్రియంలో ఉంటుందా లేదా అంటే జస్ట్ రైట్ డౌన్ ది ఫోర్సెస్. ఇది బ్లాక్, కింద గ్రావిటీ ఉంటుంది, ఫోర్స్, నేను ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఇటువైపు, అండ్ నేను ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నా కాబట్టి ఇది వాల్కి అటాచ్ అయింది కాబట్టి వాల్ నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఆబ్వియస్లీ ఎఫ్ విల్ బీ ఈక్వల్ టు ఎన్. అండ్ మరి ఎంజీని ఎవరు బ్యాలెన్స్ చేస్తారు? ఎంజీ అంతే ఉంటుంది కదా ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ మీద. అప్పుడు నేను ఇలా పట్టుకోవాలా? నో. ఫ్రిక్షన్లెస్ వాల్ మీద నేను పర్పెండిక్యులర్ టు ది వాల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే ఇది ఈక్విలిబ్రియంలో ఉండే ఛాన్స్ ఉందా అంటే నో. బికాస్ నేను పర్పెండిక్యులర్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే మన మెయిన్ పాయింట్ ఏంది, ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే అసలు గ్రావిటీని బ్యాలెన్స్ చేయాలి. ఓకే,
మన ఫోర్స్ డైరెక్షనే గ్రావిటీకి పర్పెండిక్యులర్గా ఉంది. మరి ఎవరు బ్యాలెన్స్ చేస్తారు గ్రావిటీని ఈ కేసులో? ఈ కేసులో ఎవరు బ్యాలెన్స్ చేయలేరు. బట్ ఈ కేసులో మనం ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం వల్ల అసలు మెయిన్గా దీని మీద ఉన్న ఈ గ్రావిటీ ఉంది కదా, ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే ఈ గ్రావిటీ బ్యాలెన్స్ అవ్వాలి. ఓకే, మనం ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాం. ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేటప్పుడు దీంట్లో రాద్దాం, ఈ బాడీ మీద ఫోర్సెస్. నేను ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే ఇటువైపు గ్రావిటీ వాల్ ఉంది కదా, వాల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా. వాల్ ఎందుకు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది? జస్ట్ వాల్ పక్కనంత మాత్రం వాల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయట్లేదు. బికాస్ వాల్కి ఎగ్జాక్ట్ అటాచ్ జస్ట్ పక్కనే ఉంది, ఆల్మోస్ట్ టచ్ అయ్యింది. వాల్కి టచ్ అయిన దాన్ని మనం ఇటువైపు ఎఫ్తో ప్రెస్ చేసినప్పుడు దెన్ వాల్ కూడా కొంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. అండ్ ఆ వాల్ ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్స్ కూడా ఈ ఎఫ్కి ఈక్వల్. ఓకే, అండ్ ఆల్సో కిందికి ఎంజీ ఉంది. అయితే నువ్వు ఫోర్స్ ఎగ్జర్ట్ చేయనంత వరకు జస్ట్ దీనికి టచ్ అయి ఉంటుంది, బట్ నార్మల్ ఫోర్స్ అనేది జీరో. ఇది కింద పడిపోతున్నట్టే దాని అర్థం. ఓకే, కానీ నువ్వు టచ్ చేసినావు, యూఆర్ అప్లయింగ్ ఫోర్స్ ఇన్ టువర్డ్స్ లెఫ్ట్ డైరెక్షన్. నార్మల్ ఫోర్స్ ఇలా ఉంది అండ్ ఈ సర్ఫేస్ ఉంది కదా, దీనికి ఫ్రిక్షన్ ఉంది. ఓకే, సో నువ్వు లెఫ్ట్ వర్డ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినావు, సిచ్యువేషన్ ఇలా ఉంది అండ్ సర్ఫేస్ ఇలా ఉంది. సర్ఫేస్ మీద నువ్వు ఫోర్స్ ఎగ్జర్ట్ చేయకపోతే నార్మల్ ఫోర్స్ విల్ బి జీరో, ఫ్రిక్షన్ ఏమి ఉండదు ఇంకా. ఓకే, ఫ్రిక్షన్ ఫోర్స్ ఏంది? మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్. నువ్వు ఫోర్స్ ఎగ్జర్ట్ చేయకపోతే నార్మల్ ఫోర్స్ వుడ్ హ్యావ్ బిన్ జీరో, ఫ్రిక్షన్ విల్ బి జీరో. ఓకే, ఎఫ్ మ్యాక్స్ విల్ బి జీరో. అంటే డౌన్వర్డ్ ఫోర్స్ ఉంటుంది, కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, స్లైడ్ అవ్వకుంటూ. ఓకే, నువ్వు ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ ఏమైంది? మ్యూ ఎన్ మ్యూ ఎఫ్. మ్యూ ఎఫ్ అయింది నువ్వు ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం వల్ల. అయితే సిచ్యుయేషన్ ఇలా ఉంది. ఇప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ వచ్చింది, ఫ్రిక్షన్కి కొంత వాల్యూ వచ్చింది అనమాట. ఫ్రిక్షన్ ఆపగలిగే ఫోర్స్, ఫ్రిక్షన్ కొంత ఫోర్స్తో ఆపగలదు. ఈ సర్ఫేస్ మీద ఈ ఆబ్జెక్ట్ స్లైడ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఫ్రిక్షన్ క్యాన్ స్టాప్ బికాస్ నువ్వు ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినావు కాబట్టి. సారీ, దట్స్ నాట్ ది పాయింట్. ఇక్కడ నార్మల్ ఫోర్స్ ఉంది కాబట్టి. ఓకే, నార్మల్ ఫోర్స్ ఉంటే ఫ్రిక్షన్ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఎఫ్ మ్యాక్స్ ఈజ్ మ్యూ ఎఫ్. ఈ బ్లాక్ని స్లైడ్ చేసేది ఎవరు? ఎంజీ. ఈ ఎంజీని ఆపడం కోసం ఫ్రిక్షన్ ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఎంజీ ఈ బ్లాక్ని డౌన్వర్డ్ స్లైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫ్రిక్షన్ ఈ స్లైడింగ్ని ఆపడం కోసం అప్వర్డ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, అయితే ద పాయింట్ ఈస్, ఇఫ్ ఈ ఫ్రిక్షన్ వాల్యూ ఏంది? మ్యాక్సిమం వాల్యూ మ్యూ ఎఫ్. ఒకవేళ మ్యూ ఎఫ్ అనేది ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంజీ, దెన్ ఈ బ్లాక్ అనేది అక్కడనే ఉంటుంది అనమాట. దిస్ బ్లాక్ స్టేస్ ఇన్ ఈక్విలిబ్రియం ఇఫ్ మ్యూ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యూ ఎంజీ. ఒకవేళ నువ్వు ఫోర్స్ నువ్వు ఈ రకంగా ఆర్ అప్పుడు ఎఫ్ ఏమవుతుంది? ఎంజీ బై మ్యూ కదా, అంతేగా. సో ఇఫ్ యువర్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ది మ్యూ ఎంజీ బై మ్యూ, నువ్వు అంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే ఆర్ ఇంత ఎంజీ బై మ్యూ కన్నా ఈక్వల్ టు ఆర్ దానికన్నా ఎక్కువ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే నువ్వు ఇది రెస్ట్లో ఉంటుంది అనమాట, అక్కడనే. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఇఫ్ నువ్వు కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నావు, ఆ ఫోర్స్ అనేది ఎంజీ బై మ్యూ కన్నా తక్కువ ఉందనుకో, దెన్ ఇట్ మూవ్స్ డౌన్వర్డ్. ఓకే, అప్పుడు ఈ కేసులో ఇఫ్ మ్యూ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యూ ఎంజీ, దెన్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత ఉంటుంది? మ్యూ ఎఫా? కాదు, ఫ్రిక్షన్ వాల్యూ ఈజ్ ఎంజీ. ఎందుకంటే మ్యూ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంజీ, మ్యాక్సిమం ఫ్రిక్షన్ కదా ఇది, ఎఫ్ మ్యాక్స్. అవసరమయ్యేది ఎంజీ, మ్యాక్సిమం ఫ్రిక్షన్ అనేది ఇది అవసరమయ్యే దానికన్నా ఎక్కువ ఉంది. సో ఫ్రిక్షన్ ఎప్పుడైనా స్లైడింగ్కి ఎంత అవసరమో అంత యాక్ట్ అవుతుంది. స్లైడింగ్ కాకుండా
కోసం ఎంత యాక్ట్ అవ్వాలో అంత యాక్ట్ అవుతుంది ఫ్రిక్షన్. ఓకే, ఇఫ్ ఒకవేళ ఎఫ్ అనేది less than mg/mu, then this blocks ఫోర్సెస్ ఎలా ఉంటాయి ఈ బ్లాక్ మీద? ఇటువైపు ఫోర్స్ ఎఫ్, ఇటువైపు నార్మల్ ఫోర్స్ ఎఫ్, డౌన్వర్డ్ ఎంజీ, అప్వర్డ్ ఫ్రిక్షన్ ఉంటుంది. అండ్ ఆ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత ఉంటుంది? ఎఫ్ మ్యాక్స్ ఉంటుంది. బికాస్ దీని అర్థమైంది, మ్యాక్సిమం ఫ్రిక్షన్ అనేది గ్రావిటీని బ్యాలెన్స్ చేయలేకపోతుంది. స్లైడింగ్ని ఆపడానికి ఎంత అవసరమో అంత ఫ్రిక్షన్ ఎంతవరకు ఆపగలుగుతుందో స్లైడింగ్ని, దానికన్నా ఎక్కువ ఫోర్స్ ఉంది స్లైడింగ్ని జరపడానికి, స్లైడింగ్ అవ్వడానికి. సో ఎఫ్ విల్ బి ఎఫ్ మ్యాక్స్ దట్ ఈక్వల్స్ టు మ్యూ ఎఫ్. ఇది డౌన్వర్డ్ యాక్సిలరేట్ అవుతుంది. ఓకే, ఎంత యాక్సిలరేషన్తో యాక్సిలరేట్ అవుతుంది? ఎంజీ మైనస్ మ్యూ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ విల్ బి జీ మైనస్ మ్యూ ఎఫ్ బై ఇంత ఫోర్స్తో కిందకి యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో yeah, you got this point. Better if I keep some numbers in this variables. Okay, I mean we'll discuss one example. Or ఈ సిచ్యువేషన్ మీద క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు? ఇంకా కొంత మాస్ ఇస్తాడు. ద క్వశ్చన్స్ క్యాన్ బి ఓకే, ఒక సర్టెన్ ఎం వాల్యూ మాస్ అని ఇస్తాడు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్తాడు. ఓకే, మాస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చి వన్ క్వశ్చన్ ఇస్ నువ్వు ఎంత మినిమం ఫోర్స్ అప్లై చేయాలి సో దట్ ది స్టేస్ ఎట్ రెస్ట్ అన్నప్పుడు సేమ్ అంతే. ఎంత మినిమం ఫోర్స్ అంటే ఇది ఇక్కడ మ్యాక్సిమం ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వాలి. దట్ ఈస్ mg/mu కదా మనకు వచ్చింది. దిస్ ఈజ్ ద మినిమం ఫోర్స్ దట్ వీ హ్యావ్ టు అప్లై లైక్ దిస్ సో దట్ ఇట్ స్టేస్ ఎట్ రెస్ట్ అనమాట. దీనికన్నా ఎక్కువ కూడా యాడ్ చేసే ఛాన్స్ ఉంది, బట్ మినిమం అంత ఉండాలి. ఇలా అడగవచ్చు క్వశ్చన్స్. అండ్ ఇంకో రకంగా ఎలా అడగవచ్చు అంటే, లాస్ట్ కేసులో మాస్ ఇచ్చిండు కదా, ఇప్పుడు ఒక F1 అని ఫోర్స్ ఇస్తాడు. ఓకే, సో F1 ఫోర్స్ ఇస్తాడు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్తాడు. నేను దీని మీద F1 ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద వాల్ ఎగ్జర్ట్ చేస్తున్నా, ఆర్ ఫోర్స్ F1 ఈజ్ అప్లైడ్ పర్పెండిక్యులర్ టు ది వాల్ ఇన్ దిస్ సిచ్యువేషన్ and the coefficient of friction of that wall is mu. Then what is the maximum mass that can be put here so that that mass stays at rest? ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్. అంటే ఏంది? ఓకే, లెట్స్ టేక్ వాల్యూస్. యూ మైట్ గెట్ ఎ కన్ఫ్యూజన్. ఒక 20 kg తీసుకుందాం. దిస్ లెట్స్ ఏ 0.5. దిస్ ఈజ్ 0.5, దట్ ఈస్ 20 kg. ఫస్ట్ ఏంది, ఎంత ఎఫ్ మినిమం అప్లై చేయాలి సో దట్ ఇట్ స్టేస్ ఎట్ రెస్ట్ అనమాట. అప్పుడు ఏంది,
నార్మల్ ఫోర్సే ఎఫ్ అవుతుంది, μF కిందికి 200 న్యూటన్ ఆర్ ఎంత మినిమం ఫోర్స్. నేను నా ఎఫ్ ఎంత తక్కువ ఉంటే నార్మల్ ఫోర్స్ అంత తక్కువ ఉంటుంది, నా ఎఫ్ ఎంత ఎక్కువ ఉంటే నార్మల్ ఫోర్స్ అంత ఎక్కువ ఉంటుంది. ఎఫ్ మ్యాక్స్ అనేది μn కదా, నా ఆర్ μF n ఈక్వల్ టు ఎఫ్, దిస్ ఈజ్ మై ఎఫ్ మ్యాక్స్. ఓకే, 200 న్యూటన్ అంతే ఉంది. 200 న్యూటన్ని బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఫోర్స్ ఎఫ్ ఎగ్జర్ట్ చేస్తూ ఉండాలి. సో నేను ఎఫ్ 0 నుండి ఎగ్జర్ట్ చేస్తూ పెంచుకుంటూ పోతే ఎఫ్ మ్యాక్స్ అనేది నేను చాలా ఎఫ్ అనేది 0 నుండి పెంచుకుంటూ పోతున్నాను కాబట్టి ఇనిషియల్ ఎఫ్ మ్యాక్స్ అనేది 200 కన్నా తక్కువ ఉంటుంది నా ఎఫ్ మ్యాక్స్. సో పెంచుకుంటూ పోయి ఎక్కడైతే μF అనేది 200కి ఈక్వల్ అవుతుందో అది నా మినిమం ఫోర్స్ అనమాట. ఓకే, సో వెన్ దిస్ ఫ్రిక్షన్ వాల్యూ ఈజ్ ఎట్ ఎఫ్ మ్యాక్స్, దానికి అది నా మినిమం వాల్యూ. ఇఫ్ ఐ ఎగ్జర్ట్ మై ఫోర్స్ మోర్ దెన్ దిస్ సిచ్యువేషన్, అప్పుడు నా ఎఫ్ మ్యాక్స్ అనేది 200 కన్నా ఎక్కువైపోతుంది. అప్పుడు ఇక్కడ యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ 200 ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ మై μF, దిస్ ఈజ్ 0.5 ఇంటూ మై ఫోర్స్ ఈజ్ ఎఫ్, 200 న్యూటన్. సో 200 ఈజ్ ఈక్వల్స్ టు 5/10 ఇంటూ ఎఫ్. సో 400 న్యూటన్ అప్లై చేయాలి. This is my minimum force that I have to apply so that this block of 20 kg mass stays at rest. ఇలా పర్పెండిక్యులర్ అప్లై చేయాలి. ఓకే, అండ్ just a second, I will search for another question. Yeah. Okay students, let's wrap it up now. Yeah, we'll discuss some more interesting situations related to friction in our next class, but we'll continue our discussion దీని మీద. మనం ఫోర్స్ ఈ వాల్ మీద టువర్డ్స్ లెఫ్ట్ అప్లై చేసాం కదా, నువ్వు నెక్స్ట్ క్లాస్ కొంచెం యాంగిల్తో అప్లై చేద్దాం. అప్పుడు ఎలా ఉంటుంది విల్ ట్రై టు డిస్కస్ ఇన్ దాట్ వే. ఓకే, థ్యాంక్ యూ.